వెళదామా? ఎక్కడికమ్మా? ఎక్కడికేంటే? స్కూల్కి. స్కూల్కి నువ్వెందుకమ్మా? నిన్న నువ్వే కదే మొబైల్ ప్రాబ్లం వచ్చింది, పేరెంట్స్ తీసుకుని రమ్మన్నారని చెప్పావు. అమ్మా నిన్న ఫోన్ చేసినప్పుడు రావడం కుదరదన్నావు కదా, అందుకే వదినకి ఫోన్ చేశా. వదిన వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసింది. నేను ముందు సమస్య పెద్దదవుతుందేమో అనుకున్నా, కానీ వదిన వచ్చి చక్కగా డీల్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేసింది. మా మిస్, హెడ్ మాస్టర్ అంతా వదిన ఇంగ్లీష్ మాట్లాడే స్టైల్ చూసి చాలా ఆశ్చర్యపోయారు. నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఇక చాలు దినా. ఏంటమ్మా ఏదో మొబైల్ ప్రాబ్లమ్ వదిన సాల్వ్ చేసింది అంటున్నావు, అసలు ఏం జరిగింది? అమ్మయ్య, ఇప్పటికైనా అసలు సమస్య ఏంటని మీరైనా అడిగారు. నాన్న, మా స్కూల్లో మొబైల్ ఫోన్ తీసుకురావద్దని స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. కానీ మా ఫ్రెండ్ మోనికా మొబైల్ తీసుకొస్తుంది, ఎవరికి తెలియకుండా బ్యాగ్ లో పెట్టుకుంటుంది, చాటుగా మాట్లాడుతూ ఉంటుంది. నిన్న సడన్ గా మొబైల్ స్క్వాడ్ వచ్చారు. అది మొబైల్ తీసి నా బ్యాగ్ లో వేసినట్టుంది. స్క్వాడ్ కి నేను దొరికిపోయాను. డిస్ప్లేలో మౌనిక అని పేరుండటంతో మా హెడ్ మాస్టర్ పేరెంట్స్ ని పిలుచుకురమ్మన్నారు. నేనెంత చెప్పినా వినలేదు. అప్పుడు ఇక తప్పలేదని మమ్మీకి ఫోన్ చేశాను. మమ్మీ రాలేదు. అన్నయ్య బిజీ, రాడు. మిమ్మల్ని పిలిస్తే మీరు అనవసరంగా నాకే అడ్వైజ్లు ఇస్తారు. అందుకే వదినకి ఫోన్ చేసి రమ్మన్నా. వదినొచ్చి మొబైల్ నెంబర్ పట్టుకొని అది నా ఫోన్ కాదని అందరికీ అర్థమయ్యేటట్టు చేసింది. అంతేకాదు నాన్న, మా హెడ్ మాస్టర్ తోటి మిగతా వాళ్ళందరితోటి ఇంగ్లీష్ లో అదిరిపెట్టేట్టు మాట్లాడింది. అమ్మే వచ్చుంటే ఇది ఇంత సింపుల్ గా సాల్వ్ అయ్యేది కాదు కదా. ఇప్పటికి నీకు ఆనందంగానే ఉందిగా? ఏంటత్తయ్య మీరనేది? కొత్తగా నేననేదేముంది? నా కూతురే చెప్పింది కదా, నాకన్నా నువ్వేనేమని నా అత్తగారికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదని. అందుకేగా అది ఫోన్ చేయగానే ఆగమేఘాల మీద స్కూల్కి వెళ్ళావుగా. అలా అనుకుని నేను వెళ్ళలేదత్తయ్య. ఇదిగో నంగనాచి మాటలు నా దగ్గర మాట్లాడు. నీ గురించి నాకు బాగా తెలుసు. నటిస్తూ మోసం చేయాలని చూడకు. మామ్, వాట్ హ్యాపెండ్ టు యు? వై యు బిహేవింగ్ లైక్ దిస్? నువ్వు సీరియల్స్ చూసి సీరియల్స్ లో అత్తగారిలా తయారయ్యావు. ఐ రియల్లీ డోంట్ లైక్ దిస్. మాట్లాడండి రా. మీరు దానికి సపోర్ట్ గానే మాట్లాడండి. మొత్తం కుటుంబం అంతా దానికి సపోర్ట్ గా దాని వెనకాల నిలబడండి. మిమ్మల్ని అందరినీ నాకు వ్యతిరేకంగా దానికి అనుకూలంగా మార్చుకోవాలని కదా దాని ప్లాన్. దానికోసమే కదా అది ఎదురు చూసేది. దాని కోరికే నెరవేరబోతోంది. There is something major wrong with my mom. No. Kavya, let's go for breakfast. Dad, get joined. మల్స్, వద్దు మల్స్. నేను మొన్న అలాగే సర్వ్ చేయబోతే మిమ్మల్ని అత్త దగ్గర నుంచి విడదీయాలని చూస్తున్నానన్నారు. మీరు అత్తయ్యనే పిలిచి వడ్డించమని చెప్పండి ప్లీజ్ మల్స్. Kavya, will you stop this nonsense? ఊరికే నటించుకే. నువ్వే వాడికి టిఫిన్ పెట్టు. వెళ్ళా. Oh my God, I'm really getting irritating. నాకు మీ ఇద్దరితో I'm really getting fed up. నాకు బ్రేక్ఫాస్ట్ అదే వద్దు, మీరే ఎంజాయ్ చేయండి. టిఫిన్. మావయ్య, నేనెంత మంచి చేయాలనుకున్నా అత్తయ్య నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎవడు బుద్ధి జ్ఞానం లేకుండా హారను కొడుతూనే ఉన్నాడు. అమ్మా రేవతి. అత్తయ్య, నీకోసం షూటింగ్ కారు వచ్చిందమ్మా. వాడు ఆపకుండా హారను కొడుతూనే ఉన్నాడు.
నువ్వేమో ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నావు. వాళ్ళు ఇందాకే కారు పంపిస్తామని ఫోన్ చేసి చెప్పారు అత్తయ్య. ఇప్పుడేమో కారు కూడా వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటోనమ్మా, ఆ వాసునేమో పట్టుదలకు పోయి నేను ముఖ్యమా నటించడం ముఖ్యమా నువ్వే తేల్చుకో అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. ఆ కంపెనీ వాళ్ళేమో వాళ్ళు పట్టుదలకి కారు పంపించి షూటింగ్కి వస్తావా చస్తావా అంటూ కారు ఇంటి ముందు పెట్టి హారను కొడుతూనే ఉన్నారు. ఇప్పుడేం చేస్తావమ్మా? అదే అత్తయ్య, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితి అసలు ఎవ్వరికీ రాకూడదు. వాడు చూడు హార్న్ ఎలా కొడుతున్నాడు. వీధిలో వాళ్ళంతా మన గురించి ఏమనుకుంటారో ఏమో. ఉంటారు. అమ్మ రేవతి, నువ్వు వస్తావా రావా అని చూస్తున్నట్టుగా ఉందమ్మా వాడు. ఓ పని చేయనా, నేను వెళ్ళి మా రేవతి షూటింగ్కి రాదు నువ్వు వెళ్ళిపో అని చెప్పేనా? హలో. ఏంటి మేడం బయలుదేరారా? సార్ అది ఏంటి మేడం అది ఇది దీర్ఘాలు? సార్ దయచేసి నా మాట వినండి, కాస్త అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు షూటింగ్ వస్తే నా జీవితం నాశనం అయిపోతుంది. ఇదిగో చూడండి మేడం, చెప్పిందే చెప్పి ఇరిటేట్ చేయకండి. మిమ్మల్ని నమ్ముకుని షూటింగ్ అరేంజ్ చేసుకున్నాం. మీరు ఇంకా ఆర్గ్యూ చేయకుండా మర్యాదగా కార్యకి షూటింగ్ రండి. సార్ అది ఎవరమ్మా ఏమంటున్నారు? వెంటనే బయలుదేరమ్మని బెదిరిస్తున్నారు అత్తయ్య. ఏదో ముండ కొడుకులు, ముందేమో ఇంటికొచ్చి బతిరాడు తీసుకెళ్లి ఇప్పుడేమో బెదిరిస్తున్నారా? ఇది చాలా అన్యాయమమ్మా. రామరా మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడదాం. కేసు పెట్టడం కుదరదు అత్తయ్య, ఎందుకంటే నేను ముందే అగ్రిమెంట్ మీద సైన్ చేసేసాను కదా. ఇప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే విషయం పేపర్లో వస్తుంది. మన కుటుంబ పరువు ప్రతిష్టలు బజార్కి ఎక్కుతాయి. అయ్యో ఇప్పుడు ఎలాగమ్మా? ముందు ఈ వెనక గొయ్యిలా ఉండే పరిస్థితి. ఇప్పుడేం చేద్దాం? రేవతి, అక్క బయట బండొచ్చింది, హార్న్ కొడుతున్నాడు. నువ్వింకా షూటింగ్కి బయలుదేరలేదా? అలా అడుగుతామే వచ్చినా. వాసు రేవతితో నేను కావాలా నటన కావాలా ఆలోచించుకోమని అన్నాడు కదా. ఇప్పుడు అదే పెద్ద సమస్య అయిపోయింది. రేవతికి ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడింది. రేవతి ఏమో ఆ పేపర్ల మీద సంతకం పెట్టేసింది. వాళ్ళేమో నటించి తీరాల్సిందే అంటున్నారు. ఇప్పుడు కారు పంపించారు. వాడేమో నువ్వు షూటింగ్కి వెళ్ళొద్దని ఖరాఖండిగా చెప్పాడు. రేవతికి ఏం చేయాలో తోచట్లేదు. రేవతి, నువ్వే నిర్ణయించుకున్నా? నాకంత కన్ఫ్యూజన్ గా ఉందక్క. ఇష్టం లేని వాళ్ళని ఎలా నటింపచేస్తారు? బండిని తిప్పి పంపిస్తే అదే అయిపోతుంది. ఏంటయ్యా ఇది? ఊరికే హార్న్ కొడుతున్నావు. వీధిలో వాళ్ళంతా ఏమనుకుంటారు? రేవతి రావట్లేదు, నువ్వెళ్ళు. నన్నేం చేయమంటారు మేడం? మేనేజర్ పంపించారు, నేను వచ్చాను. ఏదైనా ఉంటే మేనేజర్తో మాట్లాడుకోండి. రేవతి ఒక పని చెయ్యమ్మా, నువ్వే రానని చెప్పు. అదే అది. హలో. ఏంటి ఇంటికి కారు వచ్చింది, బయలుదేరలేదా? నేను చెప్పింది మర్చిపోయావా? సార్ ప్లీజ్, ఇది నా జీవిత సమస్య, కాస్త అర్థం చేసుకోండి. నాకు జీవిత సమస్య. మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కారు ఎక్కు. లేకపోతే సాయంకాలం పేపర్లన్నిటిలోనూ నిన్ను నీ కుటుంబాన్ని బజార్కి ఇడుస్తూ వార్తలు వస్తాయి. గౌరవం దక్కాలంటే మర్యాదగా కారెక్కి బయలుదేరా. సార్. ఏంటి రేవతి, ఏంటటా? డైరెక్టర్ గారు బెదిరిస్తున్నారు. షూటింగ్ కి బయలుదేరి రాకపోతే కుటుంబం పరువు తీస్తామంటున్నారు. ఏంటి, కుటుంబం పరువు తీస్తానంటున్నాడా? అవునత్తయ్య. నేను రాకపోతే నేను తప్పుడు పనులు చేస్తున్నానని, దానికి వాసు కూడా సపోర్ట్ చేస్తున్నాడని న్యూస్ పేపర్లో రాస్తారట. ఇలా అని ఇంతకు ముందే బెదిరించాడు, మళ్ళీ ఇప్పుడు అదే అంటున్నాడు. వెంటనే షూటింగ్ కి బయలుదేరి రమ్మని చెప్తున్నాడు. ఏంటి రేవతి ఇది? ఇంత పెద్ద సమస్య చేస్తున్నారని మీ బావతో ఒక్క మాట అనుంటే ఏదో ఒక విధంగా సమస్య లేకుండా చేసేవారు కదా. బావకు చెప్తే సమస్య పెద్దదవుతుందేమోనని చెప్పలేదక్క.
అత్తయ్య, అక్క, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను బయలుదేరి షూటింగ్కి వెళ్తున్నాను. లేకపోతే మన పరువు ప్రతిష్టలు పోతాయి. మరి వాసు? అక్క, వాసు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కాళ్ళ వేళ పడైనా నా పరిస్థితి అర్థమయ్యేలా చెప్తాను. వాసు ఒప్పుకునేదాకా బ్రతిలాడతాను. నా మాట వింటాడనే నమ్మకం నాకుంది. వాసు అయినా ఒప్పుకోవచ్చు, కానీ ఆ షూటింగ్ వాళ్ళని నేను ఒప్పించలేను కదక్క. అందుకే నేను బయలుదేరుతాను. పదమ్మా. వచ్చింది చూసావా? ఏదైనా మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. మీరు క్రియేటర్స్ సార్, మీ తెలివితేటలు మాకెలా ఉంటాయి? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. తొందరగా వెళ్ళి రెడీ అయ్యిరా. రెడీ మేడం, తీసుకెళ్ళు. మేకప్ రూమ్కి వెళ్దాం. రియాజ్ సార్. సతీష్ గారు. సార్. మేడం గారు వచ్చారు, రెడీ చేయండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ మేడం. రండి. అనుకుంటే, నాతో కలిసి బ్రతకడం ముఖ్యం అనుకుంటే ఈ యాక్టింగ్లు మానే. లేదు నటనే ముఖ్యం అనుకుంటే నన్ను మర్చిపోవడం మంచిది. ఇదిగో చూడు, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఇదే ఫైనల్. నటన భర్త డిసైడ్ చేసుకో. ఇదిగో చూడు రేవతి, నువ్వు కెమెరా ముందుకు వెళ్ళి నటించడానికి వెళ్ళిన క్షణమే నన్ను మర్చిపోవాల్సి ఉంటుంది. నేనా నటన నువ్వే తేల్చుకొని నిర్ణయం తీసుకో. స్టార్ట్ చేద్దాం మేడం. ఒక్క నిమిషం. అలాగే. హలో రేవతి, నేను మా అమ్మని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎక్కడున్నావు?
ఇంట్లోనే ఉన్నావా? లేదమ్మా, షూటింగ్ స్పాట్లో ఉన్నాను. షూటింగ్లో ఉన్నావా? నటించడానికి వెళ్ళావా? అవునమ్మా, నాకు వేరే దారే కనపడలేదు. ఎందుకంటే వాసుకి వాసు కుటుంబానికి అవమానం జరగకూడదు. అందుకే ఇలా నిర్ణయం తీసుకుని షూటింగ్కి వచ్చాను. ఎందుకే అలా చేశావు? వాసు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏమో. నీ చేతులారా నువ్వే నీ నెత్తిని దుమ్ము పోసుకుంటున్నావు అని భయంగా ఉంది. అమ్మా, నేనే చాలా టెన్షన్లో ఉన్నాను. నువ్వు ఇంకా నన్ను టెన్షన్ పెట్టకు. ఫోన్ పెట్టు. ఇక వేరే దారి లేదు. నేను వెళ్ళి వాసుని కలిసి మాట్లాడి నచ్చ చెప్పి నా కూతురి జీవితం పాడవకుండా చూడాలి. అంతకుమించి చేయగలిగేదేమీ లేదు.